వెల్కమ్ టు ఎస్ఎస్ అకాడమీ. సో టెట్ టు డిఎస్సి సంబంధించినటువంటి గతంలో జరిగిన కొన్ని ప్రశ్నలు మీరు విశ్లేషణ చేసుకుందాం. ముఖ్యంగా మనం గమనించినట్టయితే సో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగిండు, వాటిని ఏ విధంగా మనం ఆన్సర్ రాబట్టుకోవాలి, సో విశ్లేషణాత్మకంగా వివరించుకుందాం. సో ప్రతి క్వశ్చన్కు సంబంధించినటువంటి 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు 4 ఆప్షన్లను ఏ విధంగా మనం సో అనలైజ్ చేసుకొని ఆన్సర్ను రాబట్టుకోవాలని చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సో చూడడానికి క్వశ్చన్స్ అన్ని కూడా ఫ్రేమింగ్ ఏ విధంగా ఉన్నాయంటే చాలా సో ఆన్సర్లు అన్ని కూడా క్వశ్చన్లో ఆన్సర్లు అన్ని కూడా నియర్ బై రిలేటెడ్గా మనకు కనబడుతూ ఉంటాయి. మరి ఆన్సర్లు ఏ విధంగా రాబట్టుకోవాలో ఒకసారి విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా అవగాహనతో పాటుగా మనం ఆన్సర్లు రాబట్టుకుందాం. సో మరి ఫస్ట్ క్వశ్చన్ మనం గమనించినట్టయితే ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో జనరల్గా ప్రజా పంపిణీ వ్యవస్థ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటామండి. సో ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ కు సంబంధించి కింది వాటి నుండి సరికాని స్టేట్మెంట్ గుర్తించండి అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో సరికాని స్టేట్మెంట్ గుర్తించండి అన్నాడు. కాబట్టి సో విచ్ వన్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్, నాట్ ఏ రైట్ స్టేట్మెంట్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ అతి పేద కుటుంబాలకు అంత్యోదయ కార్డులు జారీ చేయబడతాయి, పేదవారికి బీపీఎల్ తెల్ల కార్డులు జారీ చేయబడతాయి, అంత్యోదయ మరియు బీపీఎల్ కార్డులు ఒకటే. సో 4th ఆప్షన్ ఏమి ఇచ్చిండు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు పింక్ కార్డులు జారీ చేయబడతాయి. మరి ఇక్కడ మనం గమనించినట్టయితే ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో మనం గమనిస్తే సో అన్ని కూడా రిలేటెడ్ గా కనబడుతున్నాయి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రజా పంపిణీ వ్యవస్థ జనరల్గా మనం రేషన్ షాప్ అని చెప్పుకుంటాం. మరి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎవరైతే ఈ బీపీఎల్ ప్రజలు ఉన్నారో వాళ్ళకి కొంతమేర మనకు కొన్ని రకాల కార్డు డిస్ట్రిబ్యూషన్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి సో రేషన్ బియ్యం కావచ్చు ఇతరత్ర వస్తువులు కావచ్చు ఇవ్వడం జరుగుతుంది. మరి సో మనకు జనరల్ గా పేదలు ఉన్నటువంటి అతి పేదరికం గల వారికి ఖచ్చితంగా కూడా అంత్యోదయ కార్డులు జారీ చేయడం జరుగుతుంది. అంత్యోదయ కార్డు అనేది ఇది మనకు పేదల్లో అతి పేద వారికి ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్, ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు మనకు. అంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే, కానీ సరికాని స్టేట్మెంట్ కావాలని చెప్పి ఇక్కడ అడిగింది మనకు. పేదవారికి బీపీఎల్ తెల్ల కార్డులు జారీ చేయబడతాయి. కాబట్టి సో మనందరూ కూడా తెలుసు ఎవరైతే బీపీఎల్ ప్రజలు ఉన్నారో సో బిలో పవర్టీ లైన్ ప్రజలు ఉన్నారో వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. తెల్ల రేషన్ కార్డు అంటే లేదా వైట్ కార్డు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది కూడా సరైనటువంటి సో స్టేట్మెంటే. మరి అంత్యోదయ బీపీఎల్ కార్డులు ఒకటే, ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు పింక్ కార్డులు జారీ చేయబడతాయి. జనరల్ గా సో మనకు బీపీఎల్ ప్రజలకు లేదా సో అబో బీపీఎల్ బిలో బీపీఎల్ ఏపీఎల్ అంటాం. మనకి ఈ దారిద్ర్య రేఖ ఉన్న ఎగువన ఉన్న కుటుంబాలు మనం ఏమంటే ఏపీఎల్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో అబో పావర్టీ లైన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అబో పావర్టీ లైన్ అని చెప్పుకుంటాం. వీళ్ళకి పింక్ కార్డులు జారీ చేయడం జరుగుతుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. మరి సరికాని స్టేట్మెంట్ ఏంటంటే అంత్యోదయ బీపీఎల్ కార్డులు ఒకటే అని ఇవ్వడం జరిగింది. ఇది సరికాని స్టేట్మెంట్. ఎందుకంటే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చింది అంత్యోదయ కార్డులు అతి పేద వారికి ఇస్తున్నారు, బీపీఎల్ కార్డులు పేదవారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవి రెండు ఒకటి కావు కార్డ్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎందుకంటే ఇచ్చేటువంటి ఈ రేషన్ షాప్ ఇచ్చేటువంటి వస్తువుల్లో కూడా అంత్యోదయ కార్డుకు బీపీఎల్ కార్డుకు తేడా ఉంటుంది. ఇది మనం గుర్తించుకోవాలి. కాబట్టి తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చేటువంటి సో ఇచ్చేటువంటి కొన్ని సరుకులు కావచ్చు లేదా అంత్యోదయ కార్డు ఇచ్చే వారికి ఇచ్చేటువంటి సరుకులు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వాటిని మనం అంచనా వేసుకొని గమనిస్తే మాత్రం ఇవి రెండు ఒకటే కాదు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్ కు ఆన్సర్ ఇదని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంత్యోదయ కార్డు ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి సరుకుల వివరాలు మరియు తెల్ల రేషన్ కార్డులో ఉన్నటువంటి సరుకుల వివరాలు వేరువేరుగా ఉంటాయి. ఇది దాన్ని మనం గమనిస్తే అవి రెండు ఒకటే అని చెప్పేసి ఇచ్చింది కాబట్టి ఇది తప్పు. ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో అని చెప్పి అడిగింది కాబట్టి మనం దీన్ని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, నెక్స్ట్ రెండో క్వశ్చన్కి వెళ్తాం. మనం రెండో క్వశ్చన్ లో మనకి ఏముందని చెప్పుకున్నట్టయితే సో ఒకసారి సో సెకండ్ క్వశ్చన్ మనం గమనించినట్టయితే క్రింది వాటిలో ఒకటి అధిక లావాదేవీల కోసం ఉపయోగిస్తారు అని చెప్పేసి అడిగిండు. ఇది కొంతమేర మనకు ద్రవ్యము బ్యాంకింగ్ సంబంధించింది. సో యుఎస్ఎస్డి సో అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డాటా అని ఇచ్చిండు. తర్వాత ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు అబ్రివేషన్స్ లేదు, మీకు ఇక్కడ అబ్రివేషన్స్ ఇచ్చిన మీకు ఇక్కడ యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. తర్వాత ఐఎంపిఎస్ అంటే సో ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. మరి ఈ
యుఎస్ఎస్డి, ఆర్డిజిఎస్, యూపీఐ, ఐఎంపిఎస్ గురించి మనకు మాట్లాడుకున్నట్టయితే సో జనరల్ గా ఈ యుఎస్ఎస్డి కూడా మనకు పేమెంట్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది, ఆర్డిజిఎస్ కూడా పేమెంట్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. యూపీఐ మనకు తెలిసిందే, సో ఫోన్లలో వాడేటువంటి సో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అవుతుందో అది కూడా మనకు లావాదేవీలు జరపడానికి అవకాశం కల్పిస్తుంది. కానీ కొంత మొత్తంలో ఇది తక్కువ మొత్తానికి ఇవ్వడం జరుగుతుంది చెప్పుకోవచ్చు. తర్వాత ఐఎంపిఎస్ ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ కూడా లావాదేవీలు జరపడానికి అవకాశం కల్పిస్తుంది. అన్ని లావాదేవీలు జరపడానికి అవకాశం కల్పించినప్పటికీ కూడా అధిక లావాదేవీలు అంటే మనకు డైరెక్ట్ గా కంటెంట్ బుక్ లోనే ఉందండి, కంటెంట్ బుక్ లోనే ఉంది. సో అదేమిటంటే జనరల్ గా మనకు ఇక్కడ ఇచ్చింది చూడండి, ఆర్టీజీఎస్ అనేది కంటెంట్ బుక్ లో ఉన్నటువంటి చిన్న మ్యాటర్ కింద మనకి ఇచ్చిండు. ఈ సేవ అధిక లావాదేవీలకు ఉపయోగపడుతుంది. ఏంటంటే ఆర్టీజీఎస్ ఉందో మీకు ఆ బుక్ కంటెంట్ బుక్ లో మీకు దాని కింద ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ సో క్రింది వాటిలో అధిక లావాదేవీలకు ఉపయోగించేవి సో వనరు ఏదంటే మనకి ఇక్కడ ఆర్టీజీఎస్ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ లావాదేవీలు జరుగుతాయి, కానీ ఇక్కడ మనకు క్లియర్ గా ఏది ఇచ్చిందంటే అధిక లావాదేవీలు అని చెప్పేసి ఇచ్చింది. కాబట్టి సో మోర్ ట్రాన్సాక్షన్స్, కాబట్టి అది మనకు ఆర్టీజీఎస్ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రైట్. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ 2 అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కదా థర్డ్ క్వశ్చన్ మనం గమనించినట్టయితే మరి మూడో క్వశ్చన్ లో మనకి ఇచ్చినటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే ఏమడుగుతుండు, క్రింది వాటిలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల సేకరణ, ఆహార ధాన్యాల అమ్మకాలను నిర్వహించేది ఎవరు? అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల సేకరణ చేస్తుంది, అంటే వాటి కోసం సేకరిస్తుంది, ఆహార ధాన్యాల అమ్మకాలను సో నిర్వహిస్తుంది. కాబట్టి అది ఏమిటి అని చెప్పేసి ఇక్కడ అడుగుతుండ్రు. సో వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్, దీన్నే మనం సో జనరల్ గా సిఏసిపి అని చెప్పుకోవడం జరుగుతుంది. మరి భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ అని చెప్పుకోవడం జరుగుతుంది, లేదా లోకల్ మార్కెట్ అన్నాడు, స్థానిక మార్కెట్లు అన్నాడు, లేదా రాష్ట్ర వ్యవసాయ శాఖ. కాబట్టి సో స్టేట్ సో అగ్రికల్చర్ మినిస్ట్రీ అని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మనం గమనిస్తే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఈజీ క్వశ్చన్. కాబట్టి ప్రజా పంపిణీకి ఆహార ధాన్యాలు సేకరణ చేసి ఆహార ధాన్యాల అమ్మకాలను నిర్వహించే సంస్థ ఏంటంటే అది భారత ఆహార సంస్థ. కాబట్టి థర్డ్ క్వశ్చన్ కు ఆన్సర్ ఏమవుతుందంటే భారత ఆహార సంస్థ. మరి వ్యవసాయ ఖర్చుల ధరల కమిషన్ ఏం చేస్తుంది, కనీస మద్దతు ధరను సిఫార్సు చేస్తుంది. ఇక స్థానిక మార్కెట్లు అంటే మనకు లోకల్ మార్కెట్లో అమ్మకాలు కొనుగోలు జరిపేది, రాష్ట్ర వ్యవసాయ శాఖ లేకపోయినటువంటి పనులు చేస్తుంది. కానీ భారత ఆహార సంస్థ మాత్రమే అది రాష్ట్రాల నుంచి లేదా ఇతరత్ర సోర్సెస్ ద్వారా ప్రజా పంపిణీ కోసం ఏం చేస్తుందంటే ఆహార ధాన్యాల సేకరణ చేస్తుంది, ఆహార ధాన్యాల అమ్మకాలు కూడా అది చేపడుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. కాబట్టి అది ఎఫ్సిఐ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఫోర్త్ క్వశ్చన్ మనం గమనించినట్టయితే మరి ఫోర్త్ క్వశ్చన్ మనకి ఏమంటుండు, సో వినియోగదారులకు పాలు అమ్మే పంపిణీదారుడు మరి ఈ పాలమ్మే పంపిణీదారు అయితే ఎవరున్నారో ఈ పంపిణీదారుడు ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం కిందికి వస్తాడు. సో జనరల్ గా మనకి ఇక్కడ దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే మిల్క్ డిస్ట్రిబ్యూటర్. ఎవరంటున్నాం ఇక్కడ మిల్క్ డిస్ట్రిబ్యూటర్. సో మిల్క్ డిస్ట్రిబ్యూటర్ అనడానికి ఇక్కడ మనకు సో ఏ రంగం కిందికి రావడం జరుగుతుంది, పాలు అమ్మేవాడు అన్నాడు. సో మిల్క్ డిస్ట్రిబ్యూటర్ లేదంటే మిల్క్ సో ఆ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వ్యక్తి ఎవరైతున్నారో వాళ్ళని ఇక్కడ చెప్పుకోవచ్చు. అది వ్యవసాయ రంగమా, సేవా రంగమా, ద్వితీయ రంగమా, చతుర్థ రంగమా? సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే సాధారణంగా మనకు పాలు ఈ పాడి పరిశ్రమ పాలను వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నామంటే వ్యవసాయ రంగం అని చెప్పుకుంటాం. కాబట్టి ఇది తప్పు, ఇది మనం చాలా మంది మిస్టేక్ చేసుకుంటాం. కాబట్టి వ్యవసాయ రంగం అనేది తప్పు. మరి ద్వితీయ రంగం పారిశ్రామిక రంగం, ఉత్పత్తి జరిగింది కాబట్టి అది పారిశ్రామిక రంగం, అది కూడా తప్పని చెప్పుకోవచ్చు. ఇక చతుర్థ రంగం మనకు లేదండి, చతుర్థ రంగం అనేది లేదు. కాబట్టి కరెక్ట్ ఏంటంటే మనకు సేవా రంగము, సర్వీస్ సెక్టర్, ఎందుకంటే అది సేవ చేయడం జరుగుతుంది సర్వీస్ సెక్టర్. సో జనరల్ గా ఎందుకంటే పాలు అమ్మే పంపిణీదారులు, ఒకవేళ పాలు సో ఉత్పత్తి చేసే వారు అని అంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కొంచెం కన్ఫ్యూజన్ క్వశ్చన్ మనకి. పాలు ఉత్పత్తి చేసే వ్యక్తి అన్నప్పుడు మాత్రం అది వ్యవసాయ రంగం పోలిస్తుంది, ఎందుకంటే పాల ఉత్పత్తి అనేది పాడి పరిశ్రమ అనేది మనకు వ్యవసాయ రంగం కిందకి వస్తుంది. కాబట్టి ఇక్కడ పాలు అమ్మే వ్యక్తి పంపిణీదారుడు అన్నాడు కాబట్టి అది సేవా రంగమే అవుతుందని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్. అంటే ఓవర్లుక్ లో ఇలాంటి క్వశ్చన్లు మనం ఏం చేస్తామంటే తప్పు పెట్టడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి క్వశ్చన్ క్లియర్ గా క్లారిటీగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. తెలిసిన విధంగానే కనబడుతుంటే క్వశ్చన్లు, కానీ వాస్తవానికి దాని యొక్క
సో నిగూఢమైనటువంటి అర్థాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాము. ఓవర్లుక్ లో ఏమనుకుంటామంటే సో ఇది తెలుసు మనకు అని చెప్పేసి అనుకుంటుంటాం మనం, రైట్. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఇది కూడా కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ ఇచ్చింది మనకు. సో క్రింది వాటిలో మిశ్రమ వ్యవసాయం ఉత్తమంగా వివరించే స్టేట్మెంట్ గుర్తించండి. అంటే సో ఇక్కడ ఏమంటుందో మనకు ఈ మిశ్రమ వ్యవసాయం అవుతుందో ఈ మిశ్రమ వ్యవసాయాన్ని ఉత్తమంగా వివరించే స్టేట్మెంట్ ఏంటిది? సో మిక్స్డ్ అగ్రికల్చర్ ఇక్కడ మనం చెప్పుకోవచ్చండి. అదే ఏంటి మిశ్రమ వ్యవసాయాన్ని తెలిపేది ఏమిటి? సో మనకు మిశ్రమ వ్యవసాయం, మిశ్రమ పంటలు వేరు, మిశ్రమ వ్యవసాయం వేరండి, గుర్తుపెట్టుకోవాలి. మిశ్రమ వ్యవసాయం అంటుంది, మిశ్రమ పంటలు అనట్లేదు ఇక్కడ మనకు. కాబట్టి ఆప్షన్ ఏమి ఇచ్చింది మనకు? భూమిని ఆహారం మరియు పశుగ్రాస పంటలను పండించడానికి మరియు పశువుల పెంపకానికి ఉపయోగించడము, భూమిని ఆహార పంటలు పండించడానికి మాత్రమే ఉపయోగించడము, భూమిని తోటల పెంపకానికి మాత్రమే ఉపయోగించడము, భూమిని పశుగ్రాస పంటలను పండించడానికి మరియు పశువుల పెంపకానికి మాత్రమే ఉపయోగించడము అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మిశ్రమ వ్యవసాయం అని చెప్పుకున్నప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సో ఇది తప్పే, తర్వాత ఇది తప్పే, తర్వాత సో మనం గమనిస్తే మూడోది కూడా తప్పే. మరి ఏది కరెక్ట్ అవుతుందంటే భూమిని ఆహార పదార్థాల కోసం లేదా ఆహార ధాన్యాల కోసం ఉత్పత్తి చేయడం మరియు పశుగ్రాస పంటల కోసం ఉత్పత్తి చేయడానికి పండించడానికి ఉపయోగించడం, దాంతో పాటుగా పశువుల పెంపకానికి కూడా మనం భూమిని ఉపయోగించడం. అంటే భూమి అనేది మనకు 3 రకాలుగా, ఒకటి ఆహార పదార్థాల ఉత్పత్తి కోసం లేదా పశుగ్రాస పంటల ఉత్పత్తి కోసం ఉపయోగిస్తున్నాం. దాంతో పాటుగా మనకు భూమి అనేది ఏం చేస్తున్నాం అంటే భూమి అనేది పశువుల పెంపకానికి కూడా ఉపయోగిస్తున్నాం. కాబట్టి దీన్ని మనం ఏంటంటే మిశ్రమ వ్యవసాయం అంటే అనాదిగా ఎప్పటి పూర్వకాలం నుంచి కూడా మనకు సో వ్యవసాయం అంటే వ్యవసాయంలో భాగమే మనం పశువుల పెంపకము, పశు సంపద అని చెప్పుకుంటాం. అవి రెండు ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి, అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి సో దాదాపుగా భూమి ఉన్న వాళ్ళు బర్రెలను ఆవులను సాదుకుంటూ ఉంటారు. వాళ్ళను వాటి ద్వారా కొంత మనకు పాలు రావడం ద్వారా వాళ్ళ ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు చాలా సింపుల్ గా క్వశ్చన్ అడిగిండు, కానీ కొంత డిఫికల్ట్ గా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ సింపుల్ గా కనబడుతుంది మనకు, కానీ ఆన్సర్ మాత్రం డిఫికల్ట్ గా ఉందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే సో 6వ క్వశ్చన్ చూడండి. మరి 6వ క్వశ్చన్ మనకి ఏమి ఇస్తున్నాడు? సో 1965 50-65 మధ్య 1950-65 మధ్య వ్యవసాయ అభివృద్ధి మొదటి దశలో భారతదేశం వీటిపై భారీగా పెట్టుబడులు పెట్టింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇది మనకు వ్యవసాయ రంగాన్ని జనరల్ గా మనకు మూడు దశలు వివరించిందండి. కంటెంట్ బుక్ లో మనకి ఎన్ని దశలు వివరించిందంటే 3 దశలుగా వివరించడం జరిగింది. మరి సో హరిత విప్లవం కంటే ముందు దశ, హరిత విప్లవం తర్వాత దశ, తర్వాత జనరల్ గా మనం మాట్లాడితే 2వ హరిత విప్లవ దశ అని చెప్పుకుంటాం ఇక్కడ మనం. కాబట్టి సో మొదటి దశ, 2వ దశ, 3వ దశగా చెప్పుకోవచ్చు. మరి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలపై వాడకంపై, అంటే అధిక దిగుబడినిచ్చే విత్తన రకాల వాడకంపై, అంటే పెట్టుబడి అంతా కూడా దేనికోసం వాడినంటే విత్తన రకాల ఉపయోగం కోసం వాడినని చెప్పడానికి, రైతులకు ఉత్పత్తికి మార్కెట్కు సదుపాయాలు కల్పించడం కోసం, అంటే రైతులు ఏదైతే మార్కెట్ సదుపాయాలు కల్పించాలనే దానికోసం పెట్టుబడి పెట్టడం జరిగిందని, లేదా మనకు నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేయడం కోసం ఈ పెట్టుబడులు ఉపయోగించుకున్నారా, లేదా బిందు సేద్యం కోసం ప్రోత్సహించడం కోసం ఈ భారీగా పెట్టుబడులు ఉపయోగించుకున్నారా అని చెప్పేసి ఈ కోణంలో మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి 1950-65లో మధ్య మనం గమనించినట్టయితే అంటే ఈ 15 సంవత్సరాల కాలం సో అది ప్రీ గ్రీన్ రెవల్యూషన్ పీరియడ్ అంటాం మనం. అంటే సో హరిత విప్లవం కంటే ముందు దశ అంటామని చెప్పుకుంటాం. ఇది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు నీటిపారుదల ప్రాజెక్టులు అనేకమైనటువంటి దాదాపుగా సో హీరాకోడ్ కావచ్చు, బాక్రానంగల్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, సో ఇలా అనేకమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం, అదే ఆ నీటిపారుదల ప్రాజెక్టులు మన విద్యుత్ ప్రాజెక్టులు, అందులోనే సో మనకు విద్యుత్ ప్రాజెక్టు కూడా నిర్మాణం జరిగింది. కాబట్టి సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ భారీగా పెట్టుబడులు అనేవి మొత్తం కూడా ఆన్సర్ ఏంటంటే మనకు 3వది అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ 6th క్వశ్చన్ ఆన్సర్ 3 అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో నెక్స్ట్ మనం గమనిస్తే 7th క్వశ్చన్, రైట్. 7th క్వశ్చన్ లో కూడా కొంచెం డిఫికల్ట్ గా అడిగిండు. మరి అది క్వశ్చన్ కు మనకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే క్రింది వాటిలో ఉత్పత్తి చేసే కర్మాగారాలను మౌలిక పరిశ్రమలు అంటారు. అంటే
కింది ఏ ఉత్పత్తి చేసే కర్మాగారాలను మనం మౌలిక పరిశ్రమలు అంటారు. మౌలిక పరిశ్రమ అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే ఒక ఉత్పత్తి చేసే పరిశ్రమకు ఉపయోగపడేటువంటి సో మరి మనం గొలుసు చర్య అంటున్నాం. ముందస్తుగా ఈ ఈ ఈ సదుపాయాలు ఉంటేనే మనకు ఉత్పత్తి చేసే కర్మాగారాలు మౌలిక పరిశ్రమలు మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మౌలిక అంటే ప్రాథమిక పరిశ్రమలు. అంటే ఈ మౌలిక పరిశ్రమలు ఉంటేనే మనకు ముందస్తుగా ఉన్నటువంటి ఇతర పరిశ్రమల అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి పారిశ్రామిక రంగంలో ఇది చాలా అవసరం. ఇవి మౌలికమైనటువంటి ముఖ్యమైనటువంటి పరిశ్రమలు. వీటి ద్వారానే పారిశ్రామిక రంగం అభివృద్ధి జరుగుతుంది. పారిశ్రామిక ఉత్పత్తులు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అవి యంత్రాలు, విద్యుత్తు, ఖనిజాలు, ముడి లోహాలు, రవాణా సౌకర్యాలు. కాబట్టి 4 ఆప్షన్లు ఇచ్చిండు. మళ్ళీ 4 ఆప్షన్లు ఇచ్చి 1, 2 అని ఇచ్చిండు, B 2, 3 అని ఇచ్చిండు, C 2, 3, 4 అని ఇచ్చిండు, D 1, 2, 3, 4 అని ఇచ్చిండు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మౌలిక పరిశ్రమలు అంటే మన జనరల్ గా యంత్రాలు అవసరమే, మరి విద్యుత్తు అవసరమే, ఖనిజాలు, ముడి లోహాలు కూడా అవసరమే. దాంతో పాటు వీటిని చేరవేయడానికి మనకు రవాణా సౌకర్యాలు కూడా అవసరమే. కాబట్టి ఈ 4 అవసరమే మనకు. ఇవన్నిటిని కూడా మనం ఏమంటే మౌలిక పరిశ్రమలుగానే గుర్తిస్తాము. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ D అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం గమనిస్తే సో ఇది చాలా డిఫికల్ట్ గా అడిగిందండి. ఇది అందరం కూడా తప్పు పెట్టేటువంటి ఆన్సర్ ఇది. సో జాగ్రత్తగా వినాలి, క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి, చూడాలి, అర్థం చేసుకోవాలి క్వశ్చన్ మన ఇక్కడ. సో ఏమంటుండు, సో రుణదాత నుండి రుణాన్ని డబ్బుగా గాని వస్తువులు లేదా సేవల రూపంలో గాని రుణగ్రహీత పొందుతూ తీసుకున్న రుణాన్ని భవిష్యత్తులో తిరిగి చెల్లిస్తానని హామీని ఇవ్వడాన్ని ఈ విధంగా పిలుస్తారు. సో అది డెబిట్, క్రెడిట్, పూచీకత్తు, బేస్ రేట్. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తే మనకు డెబిట్ అయితే కాదు, మరి సో బేస్ రేట్ కాదు. మనం చాలా మంది ఏమనుకుంటాం అంటే పూచీకత్తు అనుకుంటాం, పూచీకత్తు కూడా కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటుండు, ఇక్కడ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఇచ్చిండు. సో అది ఏ రూపంలో ఇచ్చిండు, అది వస్తు రూపంలో కావచ్చు, లేదంటే సేవల రూపంలో కావచ్చు, లేదా డబ్బు రూపంలో కావచ్చు. ఏ రూపంలోనైనా ఏ నుంచి బికి ఎంతో కొంత ఈ ఏ అంటే రుణదాత మరి బి అంటే రుణ గ్రహీత పొందినటువంటి వ్యక్తి. కాబట్టి రుణగ్రహీత ఏదో ఒక రూపంలో అంటే సో డబ్బు రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, లేదా సేవల రూపంలో కావచ్చు పొందడం జరిగింది. ఇలా పొందినందుకు మరి బి అనే వ్యక్తి ఏమిస్తుందంటే హామీ ఇస్తుండు. ఏమిస్తుండు, నేను తిరిగి చెల్లించగలను అనే హామీ ఇవ్వడం జరుగుతుంది. హామీ అన్నాడు కానీ హామీగా ఏదైనా వస్తువు ఇస్తున్నాను చెప్పలేదండి. హామీగా ఏదైనా ఒక వస్తువును ఇస్తున్నాను, ఏదైనా ఒక ఆస్తిని నేను ఇస్తున్నాను అంటే మాత్రం అది పూచీకత్తు అవుతుంది. కానీ ఇక్కడ హామీ ఇస్తుండు కాబట్టి అది ఏమవుతుందంటే క్రెడిట్, అప్పు. ఏమవుతుంది, ఇది అప్పు. అంటే ఈ టోటల్ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఈ టోటల్ సెంటెన్స్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, టోటల్ సెంటెన్స్ యొక్క ముఖ్యాంశం ఏంటంటే ఇది మనకు రుణం యొక్క నిర్వచనం ఇస్తుంది. అంటే రుణం అంటే ఏమిటంటే నిర్వచనాన్ని ఇది తెలియజేస్తుంది. రుణం అనేది తిరిగి ఇచ్చేదే, అది ఏ రూపంలో ఇచ్చినా తిరిగి ఇచ్చేదే. సాధారణంగా మనం ఏ విధంగా అంటే పక్క ఇంట్లోకి ఒక చక్కెర తీసుకున్న గ్లాస్ మళ్ళీ రేపు ఇస్తా అంటాం. అంటే ఒక వస్తు రూపంలో మనం తీసుకుంటున్నాం, అది రుణం. రేపు ఇస్తా అన్నప్పుడు 10 రోజుల కట్టకు మళ్ళీ ఏం చేయాలని తిరిగి ఇవ్వాల్సిందే. కాబట్టి సాధారణంగా ఇలాంటి దాన్ని మనం ఏమనుకున్నాం అంటే పూచీకత్తు అనుకున్నాం, చాలా తప్పండి. ఇది చాలా జాగ్రత్తగా క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ కు ఆన్సర్ క్రెడిట్, అప్పు. రుణము, క్రెడిట్ మీన్ రుణం కావచ్చు, అప్పు కావచ్చు. మొత్తం ఈ సెంటెన్స్ మనకి ఏమి వివరిస్తుందంటే రుణం అనే సో వివరణ ఇవ్వడం జరుగుతుంది. అంటే రుణానికి సంబంధించినటువంటి నిర్వచనం, డెఫినేషన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది అభ్యర్థులు క్వశ్చన్ రాసిన తర్వాత తప్పు పెట్టడం చాలా చెప్పారు. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వాలి. రైట్. నెక్స్ట్ మనం గమనిస్తే 9వ ఉత్పత్తి ప్రక్రియలో సో ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధాన పాత్ర పోషించే వ్యవసాయం మరియు మత్స్య పరిశ్రమ, అడవి పెంపకం, గనుల తవ్వకం మరియు ఫారింగ్ వంటి కార్యకలాపాలు ఈ ఆర్థిక వ్యవస్థ కిందికి వస్తాయి. మరి ఏ ఆర్థిక వ్యవస్థ? కాబట్టి మనం ఆర్థిక వ్యవస్థను 3 రంగాల్లో విధించినాం. అది ప్రాథమిక రంగమా, ద్వితీయ రంగమా, తృతీయ రంగమా. ఎందుకంటే చతుర్థ రంగం అయితే లేదు మనకి. కాబట్టి మనకి ఈ 3 రంగాల్లో ఇది సేవా రంగం కాదు.
మనకు తెలుసు. మరి ఉన్నటువంటి సో చాలా మంది ప్రాథమిక రంగం ద్వితీయ రంగంలో మనకు జనరల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో ఇక్కడ వ్యవసాయం ఇచ్చిండు, మత్స్య పరిశ్రమ, అడవి పెంపకం ఇచ్చింది కాబట్టి సో మనకు ఇక్కడ ఏది కాదంటే మాత్రం ఏది కాదని ఆన్సర్ పెడతాం, కానీ తప్పు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అడవి పెంపకం, గనులు తవ్వడం, క్వారీ ఇవన్నీ కూడా ఏ రంగం కిందికి వస్తాయి అంటే ప్రాథమిక రంగం కిందికి రావడం జరుగుతుంది. ఇక్కడ బేసిక్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో వ్యవసాయ రంగం అని అన్నప్పుడు మాత్రం సో ఇక్కడ వ్యవసాయము, మత్స్య మరియు అడవి పెంపకం మరియు పశు సంపద ఇవన్నీ కలిపితే వ్యవసాయ రంగం అవుతుంది. మరి ఆ వ్యవసాయ రంగానికి ఈ గనులు తోడైతే దాన్ని ఏమంటామంటే మనం ప్రాథమిక రంగం అంటాము. జనరల్ గా మనం జాతీయాలయాన్ని వివరించుకునే క్రమంలో ఇక్కడ రంగాలు, ఉపరంగాలు చెప్పే క్రమంలో దీన్ని వివరించుకోవడం జరుగుతుంది. కాబట్టి సో ఇది ప్రాథమిక రంగంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ మనం గమనించినట్టయితే రైట్, ఇది కూడా కొంచెం డిఫికల్ట్ గా అడిగింది మనకు. మరి దాన్ని అర్థం చేసుకున్నట్టయితే మనం ఇక్కడ ఏమంటుంది ఇక్కడ మనకు సో సాధారణంగా డిమాండ్ డిపాజిట్లు అనే పదం ఖచ్చితంగా వివరించే స్టేట్మెంట్ ను గుర్తించండి అన్నాడు. మరి ఇక్కడ స్టేట్మెంట్ అంటే డిమాండ్ డిపాజిట్స్ ఏమంటున్నామో ఈ డిమాండ్ డిపాజిట్స్ అనేది వాటి యొక్క సరైనటువంటి స్టేట్మెంట్ వాక్యాన్ని గుర్తించను అంటుంది ఇక్కడ. వాటిని నగదు రూపంలో మాత్రమే ఉపసంహరణ చేసుకోవచ్చు. అవి కరెన్సీ నోట్లలో పనిచేస్తాయి. నగదు ఉపసంహరణ కోసం వాటికి నోటీస్ వ్యవధి అవసరము. అవి చెల్లింపులకు అంగీకరించబడవు. మరి సో డిమాండ్ డిపాజిట్లు అంటే అవి చెల్లింపులకు అంగీకరించబడవు అనేది తప్పు. అవి ఖచ్చితంగా కూడా అంగీకరించబడతాయి. ఇది నగదు ఉపసంహరణ కోసం వాటికి నోటీస్ వ్యవధి అవసరము. నోటీస్ వ్యవధి అవసరం లేదు. విడ్రాయల్ ఫామ్ రాగానే మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. డిమాండ్ డిపాజిట్లు అంటేనే అడిగిన వెంటనే, కోరిన వెంటనే తిరిగి చెల్లించే ఉద్దేశంతో డిపాజిట్ చేసుకునే దాన్ని మనం డిమాండ్ డిపాజిట్ అనుకుంటాం. కాబట్టి సో థర్డ్ వన్ కూడా తప్ప ఆన్సర్ అవుతుంది. మరి సో వాటిని నగదు రూపంలో మాత్రమే ఉపసంహరణ చేసుకోవచ్చు. ఇది కూడా తప్పని, ఎందుకంటే అది నగదు రూపంలో కాకుండా ఇతర రూపాల్లో కూడా ఉపసంహరణ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మోసపోతాం. ఒకటి రెండో దానిలోనే మనం మోసపోతూ ఉంటాం. ఎందుకంటే వీటిని ఏ రూపంలో మనం సో కేవలం వాటి నగదు రూపంలోనే కాదండి, నగదు రూపంలో కాకుండా కూడా మనం ఏ రూపంలో దాన్ని మనం సో ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్ చేసే అమౌంట్. డిమాండ్ డిపాజిట్ ఏం చేస్తాం మనం ట్రాన్స్ఫర్ కొట్టడం, వేరే అకౌంట్ 10,000 కొట్టండి అంటాం, లేదంటే మన ఫోన్ పేకి వెళ్ళి వేరే అకౌంట్ 10,000 కొట్టేస్తాం మనం. కాబట్టి అక్కడ ఉపసంహరణ అనేది జరిగినట్టే, వేరే రూపంలో జరిగినట్టే, నగదు రూపంలోనే కాకుండా వేరే రూపంలో జరిగినట్టే. కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే అవి కరెన్సీ నోట్లలో మనకి పనిచేస్తాయి. రైట్. డిమాండ్ డిపాజిట్లు ఉన్నాయంటే మన జేబులో కరెన్సీ ఉన్నట్టుగానే మనం గుర్తుంచుకోవాలి. అంటే కావాల్సే మనమే ఖర్చు పెట్టుకోవచ్చు, కావాల్సి ఎవరికైనా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే నోట్లలాగానే డబ్బులాగానే మనం వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇట్స్ మీన్ కరెన్సీ నోట్లే మనం బ్యాంకులో వేస్తున్నాం, ఆ బ్యాంకులో ఉన్నటువంటి అవే మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే నగదుగా లాగానే ఉపయోగపడుతుంది. కానీ నగదు మన చేతిలో ఉండదు, అంటే కరెన్సీ లాగానే ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 10th క్వశ్చన్ ఆన్సర్ మనకు సెకండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఈ 10 క్వశ్చన్లు మనకు సో కొంత అవగాహనతో విశ్లేషణాత్మకంగా ఏ విధంగా మనం తెలుసుకోవాలనే అంశాన్ని ఇక్కడ వివరించుకోవడం జరిగింది. ప్రతి క్వశ్చన్ కూడా సో ఫ్రేమింగ్ అనేది మనకు తెలిసిన క్వశ్చన్ లాగానే కనబడుతుంది, కానీ మనకు ఆన్సర్కి వచ్చే వరకు సిమిలారిటీ ఉండడం లేదా కొంత మన అవగాహన లేకపోవడం, విశ్లేషణ చేసుకోలేకపోవడం వల్ల తప్పుడు ఆన్సర్ పెడుతుంటాం. ఇది గతంలో జరిగినటువంటి ఈ ప్రశ్నలు చాలా సందర్భాల్లో అభ్యర్థులు తప్పుడు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా నా దగ్గర చెప్పడం జరిగింది కాబట్టి వాటిని ఇక్కడ వివరించుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ చివరిలో మీకు చూసినట్టయితే మనం ఊహించిన సమాధానాలు ఈ విధంగా కనబడుతుంటే, కానీ మనకు నిజంగా తెలిసిన ఏంటంటే ఈ విధంగా ఉంటాయండి. ఉన్నటువంటి అన్ని క్వశ్చన్లు ఆన్సర్లు అన్ని కూడా ఎంతో తెలుసు అని మనం ఫీల్ అవుతుంటాం. వాస్తవానికి మనకు తెలిసింది చాలా తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. రైట్. మళ్ళీ మీ బ్రహ్మీ తీసుకొచ్చిన రైట్. థ్యాంక్ యూ వరడా, థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ సో SS అకాడమీకి స్వాగతం, సుస్వాగతం మరొకసారి మీ అందరికి కూడా. సో థ్యాంక్ యూ.